శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, తులారాశి వారికి సంబంధించిన కొన్ని అద్భుతవంతమైన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి వారి జాతకులు తప్పక ఈ వీడియోని చూడండి. తులారాశి వారికి ఈ సంవత్సరం చివరికల్లా ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది, వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ సంవత్సరం చివరి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అద్భుతవంతంగా ఉంటుంది. తులారాశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. రాశి అధిపతి వీరికి శుక్రుడికి మిత్ర గ్రహాలు బుధుడు, శని, శత్రువు, రవి, చంద్రులు. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఒక ఫార్ములా చూసుకున్నట్లయితే గనక 1వ స్థానము, 4వ స్థానము, 5వ స్థానము, 8వ స్థానము, 9, 10, 12 స్థానాలు. ఈ యొక్క స్థానాలు మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే గనక మిత్రులు అయినటువంటి శుక్రుడు, బుధుడు, శని, ఈ 3 గ్రహాల్లో కూడాను మంచి అనేది ఎక్కువగా జరుగుతుంది. బుధుడు, శుక్రుడు, శని. ఇక్కడ మనకి శని మేజర్ గ్రహం కాకపోవచ్చు. శని చతుర్థంలో ఉంటుంది. మీ దగ్గర ఫార్ములా చెప్పాం కదండి. చతుర్థంలో శని అనేది ఉన్నాడు. మంచి జరుగుతుంది. తులారాశి వారికి మంచి జరిగే యోగం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఉచ్చ రాశి అయిన మీన రాశిలో కూడాను ఇప్పుడు చెప్తూ ఉన్నట్లుగా శుక్రుడు, బుధుడు, శని సంచారం అనేది కొనసాగిస్తే గనక వారు జాక్ పాట్ ఖచ్చితంగా కొడతారు. అలాగే నీచ స్థితిలో ఉంది ఇప్పుడు కన్యా రాశి. తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం చివరి వరకు చాలా బాగుంటుంది. నీచ రాశి వీరికి కన్యా రాశి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తులారాశి వారికి చాలా అద్భుతవంతంగా ఉంటుంది. బుధుడు షష్టమంలో, శని చతుర్దశంలో, అలాగే రాహువు సప్తమంలో ఉన్నాడు. అందుకనే వీరికి చాలా వరకు కూడాను బాగుండబోతూ ఉన్నది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అక్టోబర్ మాసంలో మనం చూసుకున్నట్లయితే అష్టమంలో కుజుడు ఉన్నాడు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక మనకి 12లో వ్యయంలో శుక్రుడు అనేది ఉన్నాడు. సో మనకి చాలా వరకు కూడాను అద్భుతవంతమైన యోగం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. తులారాశి వారి జాతకులకు ఈ సంవత్సరం చివరి వరకు కూడాను ఇదే విధంగా కొనసాగబోతుంది. వీరు మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది. చేసే ప్రతి పని కూడాను చాలా వరకు వీరికి లాభసాటిగా మారిపోబోతూ ఉన్నది. తులారాశి వారి జాతకులు ఇక మీరు ఏ ప్రయత్నం చేయాలి అన్నా కూడాను 100కి 200% మీ యొక్క కష్టం ఉంటే గనక ఖచ్చితంగా ప్రతిఫలితం దక్కక మానదు. మీకు చాలా వరకు కూడాను శని మహర్దశ నడుస్తుంది. శని గ్రహ ప్రభావం మీకు చాలా వరకు కూడాను శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నది. అయితే ఈ రాశి జాతకులు చేయవలసినటువంటి పరిహారాలు, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాము. తులారాశిలో పుట్టిన వారు వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడాను పాపిటలో తిలకం ఎప్పుడు పెట్టుకోవాలి. కొంచెం లైట్ గా, అంటే మరి కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చును. జస్ట్ ఒక రేణువు అయినా కూడాను పాపిటలో పెట్టుకోవాలి తిలకము. ఆడవారు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే భర్త ఆయుష్ రెట్టింపు అవుతుంది. పాపిటలో సింధూరం పెట్టుకుంటే గనక ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు మహిళలు ఈ యొక్క పని చేస్తే ప్రయోజనం కలుగుతుంది. ఇక గుర్తు పెట్టుకున్నట్లయితే వివాహం చేసుకునే ముందు ఎప్పుడైనా ఆడవారు కానీ మగవారు కానీ తల్లిదండ్రులు చూపించినటువంటి వివాహాల్లో అరేంజ్డ్ మ్యారేజెస్, కొంతమంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు, కొంతమంది నాకు ఇష్టం వచ్చింది అని వెతుక్కొని చేసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కూడాను తల్లిదండ్రులు చేసినటువంటి వివాహము వారు చూపించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారితో వివాహం చేసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను కలిసి వస్తుంది, అదృష్టం వస్తుంది అని చెప్పవచ్చును. పెళ్లి అయినటువంటి వారు ఎవరు ఉన్నా కూడాను అత్తమామల నుంచి ఒక వెండి కాయిన్ ను తీసుకుని మీరు బీరువాలో భద్రపరచుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే తులారాశి వారి జాతకులకు వెండి కాయిన్ మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని వేయించి అత్తమామల వద్ద నుంచి తీసుకుంటే గనక చాలా మంచి జరుగుతుంది. మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏమిటంటే తులారాశి వారి జాతకులు ఎప్పుడు కూడా మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క నరదృష్టి నుండి కాపాడుకోవడానికి మీరు ఎప్పుడు కూడాను పరిహారాలు పాటించాల్సిందే. నరదృష్టి నుండి బయటపడడానికి మీరు ఎప్పుడు కుదిరినా అప్పుడు కనీసం కళ్ళు ఉప్పుతో అయినా పెద్దవారితో దిష్టి తీయించుకునే ప్రయత్నం చేయండి. ఉప్పుతో తీస్తే ఎంతటి తీవ్రత కలిగినటువంటి నరదిష్టి అయినా తప్పక తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఖచ్చితంగా ఉప్పు దిష్టి పరిహారాలు
పరిహారాన్ని పాటించాలి. వివిధ ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా దిష్టి పరిహారాలు చేస్తారు. అలా అయినా కూడాను మీరు ఎలా చేస్తే అలా దిష్టి ఖచ్చితంగా అమావాస్య, పౌర్ణమి తిథుల్లో తీయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ భవిష్యత్తు చాలా వరకు కూడాను ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తులారాశి వారి జాతకులు కట్నం ఇచ్చినప్పుడు ఆడవారు అయినా మగవారు అయినా ఒక రాగి నాణాన్ని ఆ కట్నంలో ఉంచి ఇస్తే గనక మంచి కలుగుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కోపాన్ని తగ్గించుకోవాలి. తులారాశి వారి జాతకులు కోపం ఉంది అని ఒక్కసారిగా ఎగిసిపడి ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతారు. అంటే కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా తులారాశి వారి జాతకులు ఈ విధంగా ఉండండి. ఎప్పుడూ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు అనేవి ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆడవారు ఎప్పుడు కూడాను వారు గౌరవించడం నేర్చుకోండి. ఆడవాళ్లను తులారాశి మగవాళ్లు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఇలా చేస్తే గనక వారి అదృష్టానికి ఇది తొలిమెట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే సాష్టాంగ నమస్కారాలు చేసుకోవాలి. తులారాశి వారి జాతకులు మగవారు మాత్రమే సాష్టాంగ నమస్కారం పూర్తిగా ఉపలబ్ధి కలుగుతుంది. మోక్ష సిద్ధి అనేది తప్పక కలుగుతుంది. తులారాశి వారి జాతకులు ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు చేయకపోతే గనక ఒక్కసారి చేసి చూడండి. అయితే ఏమిటంటే తినే భోజనం అనేది ఏమైతే ఉందో తులారాశి వారి జాతకులు ఈ నియమాలు పాటించండి. పశుపక్షాదులకు ముందు పెట్టాక మీరు భోజనం చేయడం అలవరుచుకోండి. తులారాశిలో పుట్టినవారు పెరుగు, వెన్న, బంగాళాదుంపలను దానంగా ఇస్తే చాలా వరకు కూడా మీకు మేలు మంచి కలుగుతుంది. ఎప్పుడూ కూడాను తులారాశిలో పుట్టినవారు పరమేశ్వరుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎప్పుడూ కూడాను ధ్యానించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా దేవుణ్ణి మీరు విశ్వసించాలి. తులారాశి వారి జాతకులు భార్య కానీ, తులారాశి జాతకులు బార్లీ కానీ, ఆవాలు కానీ దానం చేయడం కూడాను మంచి యోగం కలగజేస్తుంది. అదే విధముగా తెల్లని ఆవులకు, గోమాతలకు, ప్యూర్ వైట్ లో ఉన్నటువంటి గోమాతలకు పచ్చి గడ్డి కానీ లేకపోతే మేత, తినే ఆహారం ఏదైనా కావచ్చును, ఆహారంగా పెట్టండి. తులారాశి వారి జాతకులు అద్భుతవంతమైన ఇంకొక విషయం ఏమిటంటే దేవునికి సంబంధించిన పూజలు చేస్తారు, కొన్ని దాన ధర్మాలు చేస్తారు. అయితే తులారాశి వారు తీసుకోకూడదు. ఎవరైనా దాన ధర్మాలు చేస్తే మీరు తీసుకోవద్దు. ఎందుకు అంటే గనక దేవునికి సంబంధించిన పూజలు చేసిన తర్వాత కొంతమంది కొన్ని వస్తువులు దానంగా ఇస్తారు. తులారాశి వారి జాతకులు తీసుకుంటే చాలా వరకు మీకు నష్టాలు కలుగుతాయి. ఉచితాలు ఇస్తున్నారు. భగవంతునికి సంబంధించి ఒక విగ్రహం ఇస్తారు. ప్రసాదాన్ని స్వీకరించాలి, తప్పు లేదండి. ప్రసాదాన్ని తినండి, మంచిదే. ప్రసాదం తెచ్చుకోవాలి, కుంకుమ తెచ్చుకోవాలి, స్వీకరించండి. అంటే తిరుపతి వెళ్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి లడ్డు తెచ్చి దానంగా ఇస్తారు, తీసుకోవచ్చును. కానీ కొన్ని వస్తువులు ఉంటాయండి. మనం చెప్పుకోవాలి అంటే దేవాలయాల నుంచి విగ్రహాలు తెస్తారు, లేదా ఏదైనా వస్తువులు కొనుక్కొస్తారు. అయితే ఆ యొక్క వస్తువులు, విగ్రహాలను మీరు అస్సలు స్వీకరించవద్దు. పటాలు కూడా తీసుకోవద్దు. తులారాశి జాతకులు మాత్రమే ఈ విధంగా చేయండి. తులారాశి వారి జాతకులు ఈ నియమాలు తప్పక పాటించండి. ఇలా పాటిస్తే గనక రాబోయే చెడు ఫలితాల నుంచి తప్పక బయటపడతారు. మీకు చాలా వరకు కూడాను శని మహర్దశ నడుస్తుంది. శని గ్రహ ప్రభావం మీకు చాలా వరకు కూడాను శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.